వెల్కమ్ టు లాజిక్ లాకర్స్. ఇవాళ మనం ముద్రా లోన్ గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం. అసలు ఈ ముద్రా లోన్ అంటే ఏంది, ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, దీన్ని పొందాలంటే మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం, దీనికి రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి. ఈ ముద్రా లోన్నే మనం ప్రధానమంత్రి ముద్రా యోజన అని కూడా అంటాం. ఇది 2015లో ఏప్రిల్లో స్టార్ట్ అయింది. ఇంతవరకు ఎన్నో లక్షల మంది పథకం కింద లబ్ధి పొంది ఉన్నారు. ముద్రా లోను ఎన్ని రకాలో తెలుసుకుందాం. మొదటిది శిశు, రెండవది కిషోర్, మూడవది తరుణ్. శిశు లోన్స్ కింద 50,000కు లోబడి లోన్స్ వస్తాయి. కిషోర్ కింద 50,000 నుంచి 5 లక్షల వరకు లోన్స్ పొందవచ్చు. అలాగే తరుణ్ లోన్ కింద 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు లోను లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఈ లోన్స్ అన్ని ప్రభుత్వ బ్యాంకుల్లోనూ, ప్రైవేటు బ్యాంకుల్లోనూ, ప్రైవేటు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లోనూ కూడా ఇస్తారు. ఈ పథకం కింద 2020-21 సంవత్సరంలోనే 4,33,00,000 మంది లబ్ధి పొందారు. లక్షల కోట్ల రూపాయల లోన్స్ ప్రజలకు అందాయి. ఎటువంటి కొలాటరల్ సెక్యూరిటీ లేకుండానే ఈ లోన్ను మనం పొందవచ్చు. మొదట శిశు లోన్స్ ఎవరికి వస్తాయో తెలుసుకుందాం. శిశు లోన్స్ అంటే టోటల్ పెట్టుబడి 50,000 రూపాయల లోపల వరకే సరిపోతుంది అనుకున్న చిన్న కారు వ్యాపారస్తులకి ఈ శిశు లోన్స్ దొరుకుతుంది. అంటే చిన్న దుకాణాలు, కిల్లి కొట్లు, బడ్డీ కొట్లు, అంటే చిన్న మొత్తంలో వ్యాపారం జరిగేటివి, కూరగాయల అంగళ్ళు, రైతు బజార్లో వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు, ఇంట్లో టైలరింగ్ చేసేవాళ్ళు, సెలూన్ షాపులు, తోపుడు బండ్లు, ఇంకా అన్ని రకాలైనటువంటి పెట్టి వ్యాపారస్తులకి 50,000 రూపాయలు పెట్టుబడి సరిపోతుందనుకున్న ప్రతి ఒక్కరికి ముద్రా లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. కిషోర్ అండ్ తరుణ్ లోన్స్ 50,000 పైబడి 10 లక్షల వరకు పొందవచ్చు. ఇవి సాధారణంగా మెడికల్ షాపులు, చిల్లర దుకాణాలు, స్టీల్ దుకాణాలు, స్వీట్ షాప్స్, ఎనీ స్పేర్ పార్ట్ షాపులు, కంప్యూటర్ షాపులు, చిన్న చిన్న బట్టల దుకాణాలు, ఏ వ్యాపారానికైతే 10 లక్షల లోపు పెట్టుబడి సరిపోతుందనో, స్టాక్ లెవెల్స్ అంత మెయింటైన్ చేసి సరిపోతుంది అనుకుంటే ఈ 10 లక్షల వరకు ఈ ముద్రా లోన్ను ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే అన్ని బ్యాంకుల వద్ద మనం పొందవచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో మనం ఒక్కొక్కటిగా చూసుకుందాం. ఈ అప్లికేషన్లు అన్నీ కూడా mudra.org.in వెబ్సైట్కి వెళ్తే మీకు అప్లికేషన్స్ కావాల్సిన చెక్ లిస్టు అందులో ఉన్నాయి. శిశు లోన్కి అప్లికేషన్ సపరేట్గాను, తరుణ్ మరియు కిషోర్కి రెండింటిని కలిపి ఒకటే టైప్ ఆఫ్ అప్లికేషన్ పనిచేస్తుంది. కింద కూడా నేను అప్లికేషన్ను అందుబాటులో ఉంచాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లోన్ పొందడానికి ప్రాథమికంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవో చూద్దాం. మొదట ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్, 2 ఫొటోసు, మెషినరీ ఏదైనా కొనాలనుకున్న ఐటెం కొటేషను, సప్లయర్ డీటెయిల్స్, అడ్రస్ ఆఫ్ ది బిజినెస్, క్యాస్ట్ సర్టిఫికేట్. శిశు లోన్స్కి అయితే ఇవి సరిపోతాయి. అదే తరుణ్, కిషోర్ లోన్స్కి అయితే ఎస్టిమేషన్స్, ప్రొజెక్షన్స్, అంటే భవిష్యత్తులో బ్యాలెన్స్ షీట్ ఎలా ఉండబోతుంది, నీ సేల్స్ ఎంత చేయగలవు,
అప్లికేషన్స్లో మనం పూర్తిగా ఏ విధంగా అయితే నింపుతామో దానికి తగ్గట్టుగా మనం ఎస్టిమేషన్స్ చేసి బ్యాంకుకు ప్రజెంట్ చేస్తాం. అంటే బ్యాలెన్స్ షీట్ ఎస్టిమేషన్ వేస్తాం అన్నమాట. మొత్తం రీపేమెంట్ పీరియడ్ 12 నెలల నుంచి 5 సంవత్సరాల లోపల మనం ముద్రలను కట్టుకోవచ్చు. దీన్ని డిమాండ్ లోన్ రూపంలోనూ క్యాష్ క్రెడిట్ రూపంలో కానీ రెండిట్లో ఏ రూపంలో కానీ తీసుకోవచ్చు. లోను ఎంత అన్న విషయము కేవలం బారోవరే నిర్ణయించుకోవాలి. చేయబోయే బిజినెస్ ఏంది, దానికి కావాల్సిన పెట్టుబడి ఎంత ఉండాలి, స్టాక్ లెవెల్స్ ఎంత ఉండాలి, నా సేల్స్ డైలీ ఎంత ఉండబోతుంది, అలాగే మంత్లీ ఎంత సేల్స్ ఉంటుంది, అలాగే ఇయర్కి ఎంత సేల్స్ అవుతుంది. అప్రాక్సిమేట్గా ఇయర్ సేల్స్లో 20% అయితే ఎంత ఉంటుంది. క్యాష్ క్రెడిట్ తీసుకున్నప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్ మీరు మీ అంతగా మీరు చేసుకొని బ్యాంకుకి అప్లికేషన్ పెట్టాలి. ముద్రా లోన్ పొందడానికి ఐడి ప్రూఫ్ కింద పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు, పర్సనల్ అడ్రస్ కోసం బ్యాంకర్స్ ఖచ్చితంగా అడుగుతారండి. అలాగే బిజినెస్ ప్రూఫ్ కోసము లోకల్ మున్సిపల్ అథారిటీస్ కానీ లేబర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి తెచ్చుకున్న సర్టిఫికేట్ కానీ అడుగుతారు. బిజినెస్ రిజిస్ట్రేషన్ ఫామ్. ముద్రా లోన్కి కూడా సిబిల్ క్లియరెన్స్ అవసరం. గతంలో మనం లోన్లు తీసుకొని ఎగ్గొట్టిన వివరాలు ఏదైనా ఉంటే ముద్రా లోన్లు రాదు. అటువంటి వారికి ఒకవేళ అప్లికేషన్ పెట్టుకున్నా బ్యాంకు లోన్స్ ఇవ్వవు. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్లో ఏమేమి నింపాల్సి వస్తుందో మనం చూద్దాం. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, రెసిడెంట్ అడ్రస్, బిజినెస్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కేవైసీ డాక్యుమెంట్స్ నువ్వు ఏదైతే సబ్మిట్ చేస్తున్నావు అవి, అడ్రస్ ప్రూఫ్ ఏదైతే ఇస్తున్నావు అది, మొబైల్ నెంబరు, ల్యాండ్ లైన్స్, యాన్యువల్ సేల్స్ ప్రపోజ్డ్ ఎంత, లాస్ట్ ఇయర్ చేసింది ఎంత, క్యాస్ట్ ఏది, ఏ కేటగిరీ కింద మనం అప్లై చేస్తున్నాం, డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఏ బ్యాంకులో ఉంది. ఇవన్నీ అయిన తర్వాత ఒక డిక్లరేషను, ఒక సిగ్నేచరు, 2 ఫోటోలు. బ్యాంకుకు లోనుకు పోయినప్పుడు తరుణ్ లోన్కి అంటే 5 lakhs నుంచి 10 లక్షల లోన్కి పోయినప్పుడు బ్యాంకర్స్ మరికొన్ని డాక్యుమెంట్స్ అడిగే అవకాశం ఉంది. మీ సొంత ఆస్తుల వివరాలు, దానికి సంబంధించిన ఒక డిక్లరేషను, దానికి సంబంధించిన ఎనీ జిరాక్స్ కాపీస్ అడిగే అవకాశం ఉంటుంది. వాటి ద్వారా మీ నెట్వర్క్ ఎంతనో బ్యాంకర్స్ ఒక అంచనాకు వస్తారు. అది వాళ్ళ ఇంటర్నల్ ప్రపోజల్లో రాసుకోవడానికి వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. అదొక పారామీటర్ కూడా. తరుణ్ లోన్కి వచ్చినప్పుడు బ్యాంకర్స్ మీకు ప్రొజెక్షన్స్ బ్యాలెన్స్ షీట్స్ వేసుకున్నామని చెప్తారు. దాంట్లో ఏముంటాయి, సేల్స్, మీరు పెట్టిన ఆల్రెడీ పెట్టుబడి ఎంత, అన్ని వివరాలు దాంట్లో పొందుపరిచి వచ్చే సంవత్సరం ఎంత సేల్స్ ఉండబోతుంది, ఆ వచ్చే సంవత్సరం నాకు ప్రాఫిట్ ఎంత ఉండబోతుంది, దాని ద్వారా మీరు పూర్తిగా డిక్లేర్ చేస్తారు. మీరు ఇచ్చిన ప్రొజెక్షన్ సేల్స్ని బట్టి స్టాక్ లెవెల్స్ దాంట్లో చూపించిన దాన్ని బట్టి లోను మనకు ఎంత వస్తుందో బ్యాంకర్స్ ఒక అంచనాకు వస్తారు. ఎగ్జాంపుల్, మీరు 50 లక్షల రూపాయలు ఫ్యూచర్స్ సేల్స్ చూపించారనుకుందాం. వచ్చే సంవత్సరం 50 లక్షలు ఉంటుంది, ఆ వచ్చే సంవత్సరం 60 లక్షలు ఉంటుంది, ఇంకో సంవత్సరం 70 లక్షలు ఉంటుంది. ప్రతి సంవత్సరం 10 లక్షల గ్రోత్ ఉంటుంది. ఆ విధంగా చూపించారు. స్టాక్ కూడా దాదాపు 10 నుంచి 15 లక్షలు మీ ప్రొజెక్టెడ్ బ్యాలెన్స్ షీట్లో చూపించారనుకున్నాం. అప్పుడు మీకు దాదాపు 10 లక్షల లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు లోన్ పొందిన తర్వాత ఈ డబ్బు పూర్తిగా మిస్యూజ్ కాకుండా, డైవర్షన్ ఆఫ్ ఫండ్ చేయకుండా టోటలీ ఏ పర్పస్ అయితే ఇచ్చారో అదే బిజినెస్కు ఉపయోగించి, అదే స్టాక్స్ మెయింటైన్ చేసి, అదే మిషనరీ కొంటే బ్యాంకర్స్ మళ్ళీ కూడా మీ వెంబడే ఉండి మనకు మళ్ళీ కావాల్సిన లోన్స్ ఎన్నైనా కూడా మీకు చేసి పెట్టగలరు. అదే ఒక్కసారి తీసుకుని మనం డైవర్షన్ చేస్తే రెండోసారి రెన్యువల్ కూడా కాదు. ఎగ్జాంపుల్, క్యాష్ క్రెడిట్ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తారు. అదే మీరు స్టాక్స్ 10 లక్షల రూపాయలు తీసుకొని 2 లక్షల రూపాయలు స్టాక్ చూపించి మిగతాదంతా మనం పర్సనల్కి వాడుకోను, లేదంటే ఏ డైవర్షన్ వచ్చేసి, లేదంటే క్యాపిటల్కి కన్వర్ట్ చేసో ఏదైనా చేస్తే బ్యాంకర్స్ మళ్ళీ మనకు లోన్ ఇవ్వడానికి ముందుకు రారు. ప్లస్ అకౌంట్ కూడా ఎన్పిఏ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఇది గమనించండి. అనవసరంగా లోను ఒకదానికి తీసుకుని ఇంకొక దానికి ఖర్చు పెట్టడం
ఇవన్నీ చేయకూడదు. మనకు పర్సనల్ ఎక్స్పెండిచర్ మీట్ కావడానికి వేరే లోన్స్ ఉంటాయి. ఈ ముద్రా లోన్ కింద మనం తీసుకోకూడదు. అంటే జస్ట్ లైక్ క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ మనం పొందాలి, కానీ ముద్రా లోన్ తీసుకొని పర్సనల్ ఎక్స్పెండిచర్కు వాడుకోకూడదు. లైక్ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ అని, లేదంటే ఎనీ పర్సనల్ యూసేజ్, బిజినెస్ కోసం తెచ్చుకొని ఇంట్లో సామాన్లు కొనుక్కోవడం కానీ ఇలాంటివి చేసుకోకూడదు. బ్యాంకర్ లోన్ ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా పోస్ట్ శాంక్షన్ ఇన్స్పెక్షన్కి వస్తారు. మీరు ఏమి కొన్నారో పూర్తిగా వాళ్ళకి తెలిసిపోతుంది. బిల్స్తో సహా, జిఎస్టీ బిల్స్తో సహా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. అవన్నీ కూడా మీరు ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ప్లస్ అలాగే స్టాక్స్ కానీ, మెషినరీ కానీ, మీరు ఏ పర్పస్ అయితే లోన్ తీసుకుంటారో అవన్నీ చూపించాల్సి ఉంటుంది. వాళ్ళు ఇన్స్పెక్షన్లో అవన్నీ నోట్ చేస్తారు. ఒకవేళ మీరు అవన్నీ చూపించలేకపోతే ఇమ్మీడియట్గా అకౌంట్ని ఎన్పిఏ చేసి నాన్ పర్ఫార్మెన్స్ బారోవర్ కింద వాళ్ళని డిక్లేర్ చేస్తారు. వాళ్ళకు అవి సంపూర్ణ అధికారాలు ఉంటాయి. ఫైనల్గా మనము లోన్ పొందాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో మళ్ళీ ఒకసారి చర్చించుకుందాం. ఒకటి, పాన్ కార్డు, ఒక ఆధార్ కార్డు, ఉంటున్న అడ్రస్ ఉండాలి దాంట్లో. ఒకవేళ ఆధార్ కార్డులో సరైన అడ్రస్ లేకపోతే పాస్పోర్ట్లోనూ, ఎలక్షన్ కార్డులోనూ ఉన్నదాన్ని దానికి జతపరచాలి. అలాగే బిజినెస్ ప్రూఫ్ ఉన్న రిజిస్టర్డ్ సర్టిఫికేట్స్ లేబర్ ఆఫీస్ నుంచి కానీ, లేదంటే మున్సిపల్ ఆఫీస్ నుంచి కానీ, లోకల్ అథారిటీస్ ఇచ్చిన ఎనీ బిజినెస్ ప్రూఫ్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. అలాగే జిఎస్టీ రిజిస్ట్రేషన్ కానీ ఏదైనా కూడా బ్యాంకర్కు సరిపోతుంది. తరుణ్, కిషోర్ క్యాష్ క్రెడిట్ కంటిన్యూస్ లిమిట్స్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రొజెక్షన్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. కింద అప్లికేషన్స్ చెక్ లిస్టు జతపరిచాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను సంపూర్ణంగా ఒక ముద్రలను పొందాలంటే ఏమేమి డాక్యుమెంట్ కావాలో మీకు పూర్తిగా చెప్పాను. ఇది సరిపోతుంది అనుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు శిశు తరుణ్ లోన్స్ ఖచ్చితంగా పొందాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్ను మీరు ఒకటి ఖచ్చితంగా గ్రహించాలి. ఎవరైతే మీరు భారీ ఎత్తున బిజినెస్ చేయాలనుకున్నారో, దృఢ సంకల్పం ఉందో, ఆల్రెడీ మీరు ఆ లైన్ ఆఫ్ యాక్టివిటీలో ఎక్స్పీరియన్స్ ఉందో, డిప్లొమాలు పొంది ఉన్నారో, మొదట కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయండి. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు పెట్టుబడి ఆల్రెడీ పెట్టుకున్న దాంతో ఎంత టర్న్ ఓవర్ మినిమం చేయగలరో కొన్ని రోజుల పాటు ఆ కరెంట్ అకౌంట్లో పూర్తిగా టర్న్ ఓవర్ను చూపించండి. అంటే జిఎస్టీ సేల్స్ అన్నీ ప్రతి ఒక్కదాన్ని జిఎస్టీ కింద బుక్ చేసేదానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి ఒక్కదాన్ని కూడా అకౌంట్లో నుంచే చేయండి. మీ మీద బ్యాంకర్స్ 100% మీ మీద కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మీరు డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ చెయ్యరని, మీరు ఇదే లైన్ ఆఫ్ యాక్టివిటీలో మీరు దృఢ సంకల్పంతో ఉన్నారని బ్యాంకర్స్కు పూర్తిగా అర్థమైపోతుంది. దేర్ఫోర్ మీకు ఎటువంటి హర్డిల్స్ రాకుండా మీకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వన్స్ అగైన్.